Hello, dear students. Welcome back, all of you. Guys, ఈ వీడియోలో స్పెషల్గా టీఎస్పిఎస్సి గ్రూప్ 3కి సంబంధించి ఆల్మోస్ట్ వీఆర్ లెఫ్ట్ విత్ 40 డేస్ 40 రోజులు ఉంది మన చేతుల్లో. ఈ 40 రోజుల్లో ఏదో అద్భుతాలు చెయ్యలేమని కాదు, చెయ్యవచ్చని కాదు, బట్ ఏ రే ఆఫ్ హోప్. అంటే ఇంకా స్టూడెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో దీనిపైన సీరియస్నెస్ రావచ్చు. అంటే ఎవ్రీవన్ ఈజ్ రీడింగ్, బట్ అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా 100% సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఎంతో కొంత పాజిటివ్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ధీమాతో ఉంటారు. పైగా ప్రతి ఎగ్జామినేషన్లో చివరి నెల రోజులు చాలా చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అయితే స్టూడెంట్స్ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ సీరియస్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు మెల్లిగా ఇంపార్టెంట్ ఏవైతే గుర్తుపెట్టుకోవాలో తెలియకుండా వాటిని నెగ్లెక్ట్ చేయడం, సేమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ని ఎగ్జామ్లో రిపీట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ 40 రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు చేయాల్సిన ప్రతి స్టెప్, అండ్ అలాగే ఇప్పటికీ కూడా అంటే సగం సగము పార్షియల్గా చదవనట్టు ఉండే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల ఏదో రకంగా పార్షియల్గా చదువుంటారు. బట్ వాళ్ళు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన వే ఏంటి, సో వాటన్నిటినీ ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 40 డేస్లో అన్నిటికంటే ముందు యూ నీడ్ టు థింక్ అబౌట్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ ఎలా ఉంది? సో ముఖ్యంగా చాలా బలమైన కాంపిటీషన్ గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి ఉంది. అంటే గ్రూప్ 3, గ్రూప్ 2 రెండు ఉన్నప్పటికీ 3 తక్కువ, 2 ఎక్కువ అనిపించినా కానీ 2 రాసే ప్రతి ఒక్కరు కూడా 3 రాస్తున్నారు, ప్రతి ఒక్కరు. అయితే 3 ఏమవుతుందంటే కొంతమంది స్టూడెంట్స్ సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, అది కొంచెం హై లెవెల్ ఉంటుంది అనే ఆలోచనతో 3 ఈజీగా సాధించవచ్చు అనే ఒక ఆలోచనతో కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ నేను ఎక్కడ ఆ ఆలోచన తప్పు అని చెప్పట్లేదు, బట్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ ఎగ్జామ్కి ఫస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి కాంపిటీషన్ తెలుసుకొని, సో ఖచ్చితంగా ఎగ్జామ్ అంటే ఎంత కఠినంగా ఇచ్చినా కానీ సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ద ఫస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ పేపర్ 1. అంతకుముందు వీడియోస్లో చాలా చాలా క్లియర్గా చెప్పి ఉన్నాను, పేపర్ 1 ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. తర్వాత ఎకానమీ. సరే, ఎందుకు పేపర్ 1 ఇంపార్టెంట్ అంటున్నారు అంటే పేపర్ 1లో సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, అయితే ఆ సబ్జెక్ట్స్ నుంచి వచ్చే మార్కులు తక్కువ ఉన్నాయి. సో వీటన్నిటిని ఫోకస్ చేసే క్రమంలో స్టూడెంట్ కొంచెం డీవియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ అలాగే యాజ్ ఐ టోల్డ్ యూ, పేపర్ 1 పైన అందులో వచ్చే ఎక్కువ మార్కులు మిగతా పేపర్స్ పైన ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తాయి. అయితే ఎగ్జామ్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఇంతకుముందే చాలా చాలా క్లియర్గా చెప్పి ఉన్నాను, దట్ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్స్. సో ఈ టెస్ట్స్ రాస్తేనే 100% మంచి బెనిఫిట్ అనేది వస్తుంది. ఈ టెస్ట్స్ గురించి డిస్కస్ చేసే కంటే ముందు నార్మల్గా ఫైన్ లెట్ మీ కంటిన్యూ. టెస్ట్స్ యొక్క ప్రాధాన్యత గురించి చాలాసార్లు చెప్పి ఉన్నాను. జనరల్గా ఎగ్జామ్లో ఒక కైండ్ ఆఫ్ అనుభూతి, అంటే జనరల్గా మనం ఫిజిక్స్లో చెప్పుకుంటుంటాం కదా, సౌండ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎనర్జీ విచ్ క్యాన్ బి హర్డ్, వినగలుగుతాం. హీట్ ఈజ్ ఎ ఎనర్జీ విచ్ క్యాన్ బి సెన్స్డ్, లేకపోతే లైట్ అనేది ఒక ఎనర్జీ విచ్ క్యాన్ బి అబ్జర్వ్డ్, చూస్తున్నాం. ఓకే, సేమ్ అట్లాగే ఎగ్జామ్ ఈజ్ సంథింగ్, ఆ అనుభూతిని పొందా. అంటే ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ కావాలి అంటే ఎగ్జామ్ టైంలో నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ అనుభూతి ఎలా ఉంటుంది, ఒకవేళ నెగిటివ్ అనుభూతులు ఉంటే దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి. సో ఇటువంటివన్నీ టెస్ట్స్ రాస్తేనే వస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, ఒక స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే స్విమ్మింగ్ పూల్ బయట నిలబడి సో ఒక రైట్ హ్యాండ్ని అలా కొట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ని ఇలా చేయాలి, లెగ్స్ని ఇలా షేక్ చేయాలి అని అది చూస్తే సరిపోదు. యూ హ్యావ్ టు స్విమ్. నువ్వు స్విమ్ చేస్తున్న కొద్దీ వస్తుంటుంది. ఎగ్జామ్లో టెస్టులు రాసేటప్పుడు ఇలా వీడియోలు చూసి మీరు నో చెప్పినవి ఇన్కరెక్ట్ వచ్చినవి కరెక్ట్ పెట్టొద్దు, సో కరెక్ట్ ఇన్కరెక్ట్ చెక్ చేయాలి, సిల్లీ మిస్టేక్స్ చేస్తారు, ఇలా ఎన్ని వీడియోలు చూసినా అది అక్కడి వరకే. బట్ ఎగ్జామ్లో ఇంప్లిమెంటేషన్ చేసేది నువ్వు. సో కాబట్టి ఎగ్జామ్ లైక్ ఎన్వైర్న్మెంట్ని నువ్వు సృష్టించుకోవాలి.
సో ఎందుకు చాలా క్లియర్గా చెప్తున్నానంటే నువ్వు జనరల్గా ఒక సీరియస్ ఎగ్జామినేషన్ అనుకో, అంటే ఒరిజినల్ ఎగ్జామినేషన్, నీకు ఎగ్జామినేషన్ హాల్లో నీకు ఒక 80 మార్క్స్ వచ్చాయనుకోండి ఎగ్జామ్ హాల్లో, అదే ఎగ్జామ్ హాల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత అదే ఎగ్జామ్ పేపర్కి నీకు 100 మార్క్స్ రావచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ వేరియేషన్. సో ఈ వేరియేషన్ అంటే దీన్ని మనం చేయగలిగింది ఏంటంటే ఈ వేరియేషన్ని రెడ్యూస్ చేయాలి. అంటే ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు నీకు 95 వస్తే ఎగ్జామ్ హాల్ బయట వచ్చినప్పుడు ఒక 100, అంటే ఈ వేరియేషన్ని మాత్రమే తగ్గించుకోగలుగుతాం. సో ఈ వేరియేషన్ ఎలా వస్తుందంటే టెస్ట్స్. సో టెస్ట్స్ కంటే ముందు ఈ 40 డేస్ ఎలా ప్లాన్ చేయాలి, సో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏంటి, ఇవన్నీ కూడా ఒక టేబుల్ అంటే బేసికల్గా ఈ 40 డేస్లో మనం చేయాల్సిందల్లా రివిజన్. సో దట్ ఈస్ వై ఐమ్ టెల్లింగ్ యూ బెస్ట్ రివిజన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. బెస్ట్ రివిజన్ స్ట్రాటజీ. ఆ రివిజన్ ఎలా పెట్టుకోవాలంటే ఈ 40 డేస్లో కంప్లీట్గా సిలబస్ అయిపోవాలి. అండ్ ప్రతి టాపిక్ నేర్చుకుంటున్న ప్రతి టాపిక్ ఒక టాపిక్ రివైజ్ చేస్తూ ఉంటే ఆ టాపిక్కి ఇమీడియట్గా ఎగ్జామ్ రాసే విధంగా యూ హ్యావ్ టు ట్యూన్ అకార్డింగ్లీ. సో ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మనము 13 డేస్ పెట్టుకుందాం, అంటే 13 ఆస్పెక్ట్స్. సో అంటే ఈచ్ సబ్జెక్ట్ అంటే నేను అంటే ఈ 40 రోజులు మీ ప్రోగ్రామ్ని అంటే గ్రూప్ 3 స్ట్రాటజీ ఎలా ఉండాలి అని చెప్పి ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఎట్లా అంటే ఏ రోజు ఏ సబ్జెక్ట్ని ప్లాన్ చేయాలి. నేనేం కొత్తగా ప్లాన్ చేయదలుచుకోలేదు, ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఒక ప్లాన్ ఉంది, దాన్ని కొంచెం మాడిఫై చేసి మీకు హెల్ప్ఫుల్ అయ్యే విధంగా చెప్తున్నాను. సో దాన్ని ఎలా చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. మీరు చూడొచ్చు, ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మన దాంట్లో టెస్ట్ సిరీస్కి సంబంధించిన థంబ్నెయిల్. సో టెస్ట్ సిరీస్ని మేము ఆల్రెడీ అంతకుముందే లాంచ్ చేయడం జరిగింది. యూ కెన్ లుక్ ఇన్ టు దిస్. సో జూమ్ ఇన్ చేస్తున్నాను. సో చూడండి, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ద డేట్స్, ఆ డేట్స్ గురించి వదిలేసేయండి. మీకు ఇక్కడ టాపిక్స్ కనబడుతున్నాయి. టెస్ట్ 1 సొసైటీ సోషల్ స్ట్రక్చర్, లేకపోతే టెస్ట్ 2 ఎకానమీ డెవలప్మెంట్ అండ్ అంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్, అందులో సెక్షన్ 1 ఉంది కదా ఎకానమీలో, ఇది సెక్షన్ 2, ఇది పాలిటీ, ఇది సెక్షన్ 3, కరెంట్ అఫైర్స్ పైన టోటల్ ఒక టెస్ట్, జనరల్ సైన్స్ పైన ఒక టెస్ట్, ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ పైన ఒక టెస్ట్, సో హిస్టరీ పైన ఒక టెస్ట్, జాగ్రఫీ పైన ఒక టెస్ట్. మళ్ళీ చూడండి, అంటే టోటల్గా అంటే ఇప్పుడు పేపర్ 2లో అంటే పేపర్ 1లో ఉన్న సొసైటీ ఉంది కదా, ఆ సొసైటీకి సంబంధించి ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 ఉన్నాయి. సో 11 టెస్ట్స్ ఉన్నాయి. అంటే మీరు జస్ట్ అంటే ఆ డేట్స్ని పక్కన పెట్టండి, టెస్ట్స్ 11 అండ్ అలాగే 3 గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి. అంటే టోటల్గా 13 పెట్టుకోండి. సో టాపిక్స్ మాత్రం 11 ఉన్నాయి. ఓకే, సో నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎలా డిజైన్ చేస్తారంటే 11 టాపిక్స్. సో ఆ 11 టాపిక్స్ ఏంటో మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా చూపించాను. సో ఇక్కడ వరకు ఇది మీకు ఈ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దీని స్క్రీన్ షాట్ మీకు, లేకపోతే ఈ షెడ్యూల్ మీకు నా టెలిగ్రామ్ ఛానల్ రోహిత్స్ అనాలిసిస్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు జస్ట్ ఇప్పుడు ఇదే ప్రకారం అన్నట్టు కాదు, మీరు దీన్ని మీకు నచ్చినట్టుగా మాడిఫై చేసుకోండి. దెర్ ఈజ్ నథింగ్ వరీస్ ఇన్ టు దట్. నేను ఈ 40 డేస్ ఎలా మీరు ప్రోగ్రామ్ చేసుకోవాలి అన్న విధంగా. సో 11 టాపిక్స్, ఈచ్ టాపిక్ వచ్చేసరికి 3 డేస్. సో దాట్ ఈక్వల్ టు 11 టెస్ట్స్ అయిపోతాయి. సో 33 డేస్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ వీఆర్ లెఫ్ట్ విత్ 9 డేస్. 9 డేస్ ఐ థింక్ 7 డేస్. స్టిల్ వీఆర్ లెఫ్ట్ విత్ వాట్ 7 డేస్. 7 రోజులు లెఫ్ట్ అయిపోయాయి. ఈ 7 రోజుల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 3 డేస్ లేకపోతే ఒక 4 డేస్ తీసుకోండి. 4 డేస్. ఈ 4 డేస్లో అన్ని సబ్జెక్ట్స్ని రివైజ్ చేసుకోండి. టోటల్గా ఇప్పుడు ఈ 11 టాపిక్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని రివైజ్ చేసుకున్న తర్వాత ఒక 3 గ్రాండ్ టెస్ట్స్. ఈ గ్రాండ్ టెస్ట్స్ అనేటివి జస్ట్ ఆప్షనల్. అంటే ఆ పరిస్థితిలో మీరు ఎగ్జామ్ రాయగలిగితే రాయండి, లేకపోతే మీకు ఏదైనా మానసికంగా లేకపోతే ఎగ్జామ్ కంటే ముందు టెస్ట్ రాస్తే అప్సెట్ అవుతాము అనుకుంటే యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్. సో ఈ 11 టాపిక్స్, సో ఒకరోజు సొసైటీ, ఒక 3 డేస్ సొసైటీ, ఒక 3 డేస్ పాలిటీ, ఒక 3 డేస్ ఎకానమీలో సెక్షన్ 1, ఒక 3 డేస్ ఎకానమీలో సెక్షన్ 2, సో ఒక 3 డేస్ ఎకానమీలో సెక్షన్ 3, సో ఇంకొక 3 డేస్ లాజికల్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్, ఒక 3 డేస్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ జాగ్రఫీ రిలేటెడ్ థింగ్స్. సో ఇట్లా క్లియర్గా డివైడ్ చేశాను. సో రాబోయే 40 రోజులు ఈచ్ 3 డేస్ మీరు పక్కాగా ఇలా డిజైన్ చేసుకోండి, ఈ టెస్ట్స్ని రాసుకోండి.
సో చూడండి, ఈ టెస్ట్స్ మీరు ఆల్రెడీ ఏదైనా ఒక పర్టికులర్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో లేకపోతే ఎక్కడైనా మీరు టెస్ట్ తీసుకుంటే ఇట్స్ ఓకే, నో వరీస్. ఎందుకంటే టెస్ట్స్ రాస్తే ఖచ్చితంగా మీ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. రోజు ఇప్పుడు చూడండి, డైలీ ఇప్పుడు ఈ 11 టెస్ట్స్ ఉన్నాయి కదా, ప్లస్ దాంతోపాటు ఈ 3, సో టోటల్గా మనం పెట్టుకుంటే 14 టెస్ట్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు పార్షల్గా చదివేసి ఉన్నారనుకుంటున్నాను, లేకపోతే అటు ఇటుగా చదివినా. సో సరే, ఏం చదవకుండా మరీ జీరో నాలెడ్జ్తో టెస్ట్ రాస్తే మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. అంటే జీరో లెవెల్లో ఉండి ఈ 40 రోజులైనా ముందుకు ఏదైనా వెళ్ళాలనుకుంటే ఎవ్రీ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క స్ట్రాటజీ చెప్తున్నాను. సో 14 టెస్ట్స్ ఉన్నాయి కదా, ఈచ్ టెస్ట్ డైలీ 2.5 అవర్స్. డైలీ 2.5 అవర్స్ అంటే ఒక టెస్ట్ 2.5 అవర్స్. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, మీరు 2.5 గంటలు క్వశ్చన్ తెలియనప్పటికీ కూడా మీకు ఫస్ట్ తెలియాల్సిందల్లా ఏంటంటే, ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి ఈ ఆప్షన్స్కి ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఆ ఇంటర్ కనెక్షన్ ఎలా తెలుస్తుంది అంటే, వన్స్ యూ అటెంప్టింగ్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో మీరు గుడ్డిగా జస్ట్ డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయే నా ప్రతాపం చూపిస్తాను అనుకుంటే 100% మీరు ఫెయిల్ అవుతారు. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ. సో చూడండి, ఎగ్జామ్లో ఉండేది మామూలు వాతావరణం కాదు. సో మీకు గుర్తుండే ఉంటుంది, స్కూల్ డేస్లో ఎగ్జామ్లు రాసేటప్పుడు మనం పైకి చూసి పెన్నుని కొరికి అర్రే అదేదో గుర్తొచ్చింది గుర్తు రావట్లేదు, ఆ చిన్న సెంటెన్స్ గుర్తొస్తే మొత్తం ఆన్సర్ రాస్తాను. మ్యాథ్స్లో ఒక థియరం రాసేటప్పుడు మధ్యలో ఆగిపోతాం, ఆ ఒక్క ఫార్ములాతోటి మొత్తం ఆగిపోతుంది. ఎగ్జామ్ నుంచి బయటికి రాగానే మన చూపు ఒక్కసారి అక్కడ పడగానే అర్రే ఇది ఒక్కదాని వల్ల మొత్తం మర్చిపోయాను. అంటే ఎగ్జామ్లో నీ పరిస్థితి వేరు, నీలా ఉన్న నువ్వు కాదు, ఎగ్జామ్లో నీలోకి ఒక ఆత్మ లాంటిది ప్రవేశిస్తుంది. అది ఎప్పుడు నిన్ను టెన్షన్ పెడుతూ ఉంటుంది. అందుకోసం 14 టెస్టులు, రోజు 2.5 గంటలు. 2.5 గంటలతో పాటు ఒక 2.5 గంటలు ఆ టెస్ట్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్. సో ఈ రోహిత్ సార్ ఎప్పుడు టెస్టులు అంటాడు అనుకుంటే, సీరియస్గా చెప్తున్నాను గైస్. యూనో రోజుకి అంటే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ క్యాలిక్యులేట్, రోజుకి 10 గంటలు చదివేవాడు, రోజుకి 10 గంటలు, నెల మొత్తం రోజు 10 గంటలు చదివేవాడు ఒకవైపు. అలాగే రోజుకి 6 గంటలు మాత్రమే చదువుతున్నాడు, నెలలో ఒక 20 డేస్ రోజు 6 గంటలు మాత్రమే, మిగతా 10 డేస్ టెస్ట్స్ రాస్తున్నాడు అనుకోండి. ఈ రోజు 10 గంటలు చదివేవాడి కంటే ఈ 6 గంటలు చదివేవాడి పర్ఫార్మెన్సే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ని నువ్వు స్పెండ్ చేస్తున్న హవర్స్ని బట్టి కాదు, నీ అవుట్పుట్ని బట్టి మనం సెలెక్ట్ చేయాలి. నీ అవుట్పుట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు టెస్ట్స్ రాస్తుంటే తెలుస్తుంది. సో దట్ ఈజ్ వై ఇప్పుడు టెస్ట్ రాసి వదిలేదు, నువ్వు రాసిన తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్, నువ్వు ఎక్కడ తప్పు చేసావు, దాన్ని ఎక్కడ సరిదిద్దుకోవాలి. సో ఇలా ఫస్ట్ టెస్ట్ ఒకరోజు రాసి 2.5 గంటలు ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నావు. మేబీ అందులో నీకు తెలియని కంటెంట్ కూడా రావచ్చు. పైగా నేను ఏదైతే టెస్ట్ సిరీస్ ఇస్తున్నానో దాన్ని నువ్వు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇంకేదైనా కూడా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ టెస్ట్ అయిపోయింది. సెకండ్ టెస్ట్లో కొన్ని పాయింట్స్, థర్డ్ టెస్ట్లో కొన్ని, అంటే మెలకువలు నేర్చుకుంటావు. సో బై ద టైమ్ ఆఫ్ దిస్ 14 టెస్ట్ యూ లెర్న్ ఎవ్రీథింగ్. సో అట్లా టెస్ట్స్ని డిజైన్ చేసుకోండి. అంటే ఈ 40 రోజుల ప్లాన్ ఇలా డిజైన్, 33 రోజులు. సో అగైన్ ఐమ్ టెల్లింగ్, సో 33 రోజులు మీ ప్లాన్ ఎలా ఉండాలంటే, ఒక 3 రోజులు సొసైటీ, 3 రోజులు ఎకానమీ సెక్షన్ 1, 3 రోజులు ఎకానమీ సెక్షన్ 2, 3 రోజులు పాలిటీ, 3 రోజులు ఎకానమీ సెక్షన్ 3, 3 రోజులు కరెంట్ అఫైర్స్, 3 రోజులు సైన్స్ అండ్ టెక్నాలజీ, 3 రోజులు బేసిక్ ఇంగ్లీష్ లాజికల్ రీజనింగ్, 3 రోజులు హిస్టరీ, 3 డేస్ జాగ్రఫీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, 3 డేస్ సొసైటీ పాలసీస్ సోషల్ ఎక్స్క్లూజన్, ఒక 3 డేస్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ టోటల్గా రివిజన్, ఇంకొక 3 డేస్ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ టోటల్ రివిజన్, ఇంకొక 3 డేస్ ఎకానమీ డెవలప్మెంట్ ఇష్యూస్, ఇవన్నీ డిజైన్. సో ఇట్లా 13, ఇప్పుడు చూడండి ఐ థింక్ టెస్ట్ 11, 12, 13, 14, 3 వచ్చింది కదా, ఆల్మోస్ట్ 42 డేస్ అనుకుంటా. సో అట్లా డిజైన్ చేసుకోండి. మీకు కావాలంటే ఈ 3 వదిలేసేయండి గ్రాండ్ టెస్ట్స్, ఇక్కడ మీరు కంప్లీట్ రివిజన్కి యూస్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైతే ఇంకా స్టిల్ చదవాలి, ఏదో చిన్న ప్రయత్నం చేయాలనుకుంటున్నాము, సో ఏం చేస్తే బాగుంటుంది, ఈ 40 రోజుల్లో బేసికల్గా అందరూ మేధావులు ఇచ్చే సజెషన్, లేకపోతే సీనియర్స్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ 40 రోజులు ఎప్పుడు కొత్త పాయింట్స్ని చదవకూడదు. ఎప్పుడు కొత్త పాయింట్స్ నువ్వు ఆల్రెడీ చదివేస్తున్నావు. మన ఫీలింగ్ ఎప్పుడు ఉంటుందంటే, అన్నీ మర్చిపోతున్నాము, ఇన్ని రోజులు చదివాము, మర్చిపోతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. మనం ఎప్పుడు మర్చిపోం, మన బ్రెయిన్లో ఉంటుంది. బెటర్ అవాయిడ్ రీడింగ్ న్యూ థింగ్స్. అండ్ ఇంకొకటి, స్టూడెంట్స్కి బాగా ఇబ్బంది పెట్టే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పేపర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నాను కదా, దాంట్లో కరెంట్ అఫైర్స్. కొంతమంది స్టూడెంట్స్ని చూసే ఉన్నాను గైస్, ఈ కరెంట్ అఫైర్స్
రోజుకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి కరెంట్ అఫైర్స్ చదివి ఉన్నవాళ్ళు, రోజు కరెంట్ అఫైర్స్ విషయంలోనే 2 నుంచి 3 గంటలు స్పెండ్ చేసి కూడా కాన్ఫిడెన్స్ లేని విద్యార్థులు ఉన్నారు. అంటే సో కరెంట్ అఫైర్స్, సో ఇక్కడ ఏమవుతుందంటే ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకటి హిస్టరీ, ఒకటి కరెంట్ అఫైర్స్. నువ్వు ఎంత చదివినా కానీ సో ఎప్పుడు ఏదో వెళుతుంటుంది. అందులో అక్యురసీ మిగతా వాటితో పోల్చితే ఇందులో అక్యురసీ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే నీకు నువ్వు కన్విన్స్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఎప్పుడు మిస్టీరియస్గానే ఉంటుంది. సో దానిపైన ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు. హోప్స్ పెట్టుకునేది ఏంటంటే అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, పాలిటీ కానీ, సొసైటీ కానీ, ఇట్లాంటి వాటిపైన ఎక్కువ హోప్స్ పెట్టుకోవాలి. సో దట్ ఈస్ వై కరెంట్ అఫైర్స్ నువ్వు ఎంత చదివినా నో నీడ్ టు వరీ మచ్, దాంట్లో నుంచి లిమిటెడ్ మార్క్స్ మాత్రమే వస్తాయి. అండ్ ఎన్ని రోజుల కరెంట్ అఫైర్స్ చదవాలి? 6 months కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎనఫ్. సార్ 6 months సరిపోతుందంటే నీకు సరిపోకపోతే ఇంకొక అదనంగా 3 months చదువుకో. కానీ ఎప్పుడు? ఫస్ట్ ఈ 6 months అయిపోయిన తర్వాతనే దెన్ గో ఫర్ ద నెక్స్ట్ 3 months ఆర్ నెక్స్ట్ 2 months. సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయాలజీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. రీసెంట్గా జరిగిన డిఫరెంట్ గ్రూప్ 1, 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనం చూసి ఉండొచ్చు. అండ్ అలాగే మొన్న జరిగిన గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో చూస్తే బయాలజీ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంది. దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. దాని నుంచి ఖచ్చితంగా 8 to 12 మార్క్స్ వచ్చిన సందర్భాలు, రాబోయే సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే జీరో, అసలు ఇంకా ఏం చదవలేదు బట్ ఇంకా ఎంతో కొంత నేర్చుకోవాలి అనుకుంటే, సో నేను ఇందులోనే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 and 3 జాబ్ ఓరియంటెడ్ స్ట్రాటజీ అని చెప్పి ఒక కోర్స్ క్రియేట్ చేశాను. జాబ్ ఓరియంటెడ్ స్ట్రాటజీ. అయితే దీని ప్రకారం ఏంటంటే 50 days, ఒక 50 రోజుల్లో సిలబస్ మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసేటట్టు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో నువ్వు ఎక్కువ కష్టపడతాను అనుకుంటే ఈ 50 రోజుల ప్లాన్ ఏదైతే ఇచ్చానో ఈ 50 రోజుల ప్లాన్ని నువ్వు 40 daysలో కంప్లీట్ చేసుకోవాలి. నువ్వు 40 daysలో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డే 1 ఉందనుకోండి, ఇందులో ఎకానమీ, ఇంట్రొడక్షన్ అండ్ ప్లానింగ్, పాలిటీ, సొసైటీ, ఇట్లా డే 1 ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్యాక్ట్ నువ్వు కావాలంటే ఈ ప్లాన్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇది ఫ్రీగా మీకు అవైలబుల్ పెడతాను. మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని సో డే 1 చదువుకుంది ఏంటి, డే 2 చదువుకున్నది ఏంటి, డే 3 చదువుకున్నది ఏంటి, సో ఇక్కడ రిమార్క్స్ రాసుకోండి, ఎంత కంప్లీట్ చేశాను, ఎంత పెండింగ్ ఉంది. సో ఈ 50 రోజుల ప్లాన్ని 40 daysలో నువ్వు కంప్లీట్ చేసుకోగలగాలి. నీ దగ్గర మెటీరియల్స్ ఉంటే నువ్వు ఓన్గానే సో దీని ప్రకారం దాన్ని ట్యూన్ చేసుకొని చదువుకో. ఒకవేళ మెటీరియల్స్ విషయంలో డౌట్, క్లాసెస్ విషయంలో డౌట్ అంటే సో ఎగ్జాక్ట్గా మన రోహిత్స్ అనాలిసిస్ యాప్లో సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 and 3 అంటే 2 and 3 ఇద్దరికి కలిపి 3తో కాదు 2 కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేశాను. సపరేట్గా గ్రూప్ 3 కోసం సపరేట్గా గ్రూప్ 2 and 3 ఇంటిగ్రేటెడ్ అని పెట్టాను. 2 and 3 వాళ్ళకు 2 ఇద్దరికి ప్రిపేర్ అయిపోతుంది. రెండింటికి నేను చేసిన డిఫరెన్స్ ఏంటంటే 2 and 3 కంబైన్గా కావాలనుకునే వాళ్ళకు లాస్ట్ 10-15 days తెలంగాణ మూమెంట్ని ఎక్కువ ఫోకస్ చేశాను గ్రూప్ 2 and 3లో. ఈ గ్రూప్ 3 వాళ్ళకి ఏంటంటే తెలంగాణ మూమెంట్ని తక్కువ ఫోకస్ చేసి మిగతా వాటిని ఎక్కువ ఫోకస్ చేశాను. సో దాట్స్ వై ఇదే ఆ రెండింటికున్న డిఫరెన్స్. సో మీరు జస్ట్ ఆ 2 and 3 జాబ్ ఓరియంటెడ్ కోర్సులో మీరు చూస్తే అందులో జస్ట్ డే 1 అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ కోర్సులోనే ఆ డే 1 అనే ఫోల్డర్లో ఎకానమీ సెక్షన్, పాలిటీ సెక్షన్, సొసైటీ సెక్షన్, సో ఇట్లా 3 folders ఉంటాయి. అందులో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. సో నువ్వు చేయాల్సిందల్లా జస్ట్ ఇవాళ కోర్స్ తీసుకున్నావు అనుకోండి, డే 1లో అది చూసుకోవడం, డే 2 ఓపెన్ చేసి దానికి సంబంధించిన కోర్స్ చూసుకోవడం, డే 3 ఓపెన్ చేసి దానికి సంబంధించిన వీడియో క్లాసెస్. అయితే ఈ టాపిక్స్ మొత్తం గ్రూప్ 3 సిలబస్కి సంబంధించిన టోటల్ మెటీరియల్ కూడా అదే కోర్సులో అవైలబుల్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కంఫర్టబుల్ ఉంటుందంటే వీడియో చూసి టెస్ట్ రాయండి, లేదు అనుకుంటే మెటీరియల్ చదువుకొని టెస్ట్ రాయండి, లేదు అనుకుంటే డైరెక్ట్ టెస్ట్ రాసుకున్నా కూడా నో వరీస్. సో ఇక్కడ అన్ని వర్గాల స్టూడెంట్స్ని బేస్ చేసుకోండి. చూడండి ఇట్లా మీకు ఇక్కడ ఇచ్చాను డే 11 వరకు, సో ఇట్లా డే 18 వరకు, సో డే 23 వరకు, ఇలా డిఫరెంట్ డేస్ ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెస్ట్గా రివైజ్ చేయాలంటే ఒక స్ట్రాటజీ కావాలి. దానికోసం నేను చెప్పింది ఏంటంటే 11 టాపిక్స్ని ఈచ్ 3 days క్యాలిక్యులేట్ చేస్తే 33 daysలో టోటల్ గ్రూప్ 3 సిలబస్ని మీరు కంప్లీట్ చేయాలి, రివైజ్ చేయాలి. మిగతా 7 days ఏదైతే ఉంటుందో ఆ 7 daysలో 4 daysలో టోటల్ సబ్జెక్ట్స్ని రివైజ్ చేసుకొని సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ 1, 2, 3 ఈ 3 గ్రాండ్ టెస్ట్స్ రాసుకోండి. ఇది ఆప్షనల్. లేదా 7 days టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ని రివైజ్ చేసుకోండి కంప్లీట్ చేసిన వాళ్ళు టెస్ట్స్ పైన. సో పార్షియల్గా చదువుకున్న వాళ్ళు లేదా సగమే ఇంకా తక్కువ చదువుకున్న వాళ్ళు వీడియో క్లాసెస్
ప్లస్ టెస్ట్స్ చూసుకోండి. వీడియో క్లాసెస్ ఇబ్బంది అవుతున్నాయంటే మెటీరియల్స్ ప్లస్ టెస్ట్స్ చూసుకోండి. లేదు మాకున్న ఈ పార్షల్ నాలెడ్జ్తో జస్ట్ టెస్ట్స్లో ఉన్న కంటెంట్ని అప్డేట్ చేసుకుంటానంటే జస్ట్ మీరు కూడా టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ టెస్ట్ సిరీస్లో భాగంగా క్వశ్చన్స్ రాసి దానికి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. అయితే కొంతమందికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో నేను చేసింది ఏంటంటే ఎకానమీ చాలా మందిని ఇబ్బంది పెట్టే అంశం. ఆల్రెడీ నిన్నే ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎకానమీలో ఏం చేశానంటే 15 టాపిక్స్ ఏవైతే ఉన్నాయి, మొత్తం 1, 2, 3 సెక్షన్స్ కలిపి 15 టాపిక్స్ ఉన్నాయి. అందులో నుంచి లాస్ట్ టాపిక్ తీసేసి 14 యూనిట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ప్యూర్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈచ్ యూనిట్లో నుంచి 150 క్వశ్చన్స్ని టెస్ట్ పెడుతున్నాము. దానికి తగ్గట్టు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. దానికి తగ్గట్టు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్గా ఎకానమీలో 130+ మార్క్స్ టార్గెట్గా ఈ స్ట్రాటజీ ఉంది. అయితే ఇది ఇంతకుముందు కోర్సులో ఇంక్లూడ్ అవ్వదు. సపరేట్గా ఓన్లీ ఎకానమీలోనే 130+ టార్గెట్ పెట్టుకోవాలంటే ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనే కోర్స్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవన్నీ కాకుండా ప్రిపరేషన్కి సంబంధించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ 9110556858. సో ఇది నా పర్సనల్ నంబర్. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ మాత్రం చేయకండి. ఓకే, అవసరం అనిపిస్తేనే కాల్ బ్యాక్ చేయండి. సో దట్స్ ఆల్. ఐ హోప్ ఈ 40 డేస్ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఇంకాస్త ఫ్రూట్ఫుల్గా వెళ్తుందని అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఏ సోర్స్ ఉన్నా ఆ ఉన్న సోర్స్ని ఇంకాస్త ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. చదువుకున్న వాళ్ళు, కంప్లీట్గా సిలబస్ అయిన వాళ్ళు కొత్త సోర్సెస్ వైపు వెళ్ళకండి, కొత్త టెస్ట్ సిరీస్ వైపు వెళ్ళకండి. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెస్ట్ సిరీస్ ఉంటే దాని ప్రకారమే మీ ప్రిపరేషన్ని ట్యూన్ అప్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.